నా దేవుడు చేసే కార్యమును మీరు చూడబోతూ ఉన్నారు. నా దేవుడు చేసే అద్భుతాన్ని మీరు అనుభవించబోతూ ఉన్నారు. నా దేవుడు చేసే ఒక నవనూతనమైన కార్యం మీరందరూ మనసారా అనుభవించి సంతోషకరంగా సాగి వెళ్ళబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు సమస్యలు అనే సుడిగుండపు మధ్యలో చుట్టబడుతూ, ఎడవబడుతూ, కన్నీరు కారుస్తూ, ఇక దీనిలోంచి నాకు ఒక విముక్తి కలగదా, దీనిలోంచి నేను తప్పించబడలేనా, ఇక ఇంతేనా నా జీవితం అనుకున్నట్లుగా బ్రతుకుతున్నావేమో. ఇదిగో నీకే ఒక శుభవార్త. నా ప్రభు నీతోనే మాట ఇస్తున్నాడు. నేను చేయబోయే ఈ కార్యం ఇప్పుడే నువ్వు చూడబోతూ ఉన్నావు. నేనే మాట ఇస్తున్నాను, యెహోవానైన నేనే మాట ఇస్తున్నాను. నా మాట నీ ఎడల నెరవేర్చబడుతుందో లేదో ఇప్పుడే చూచెద్దవు అన్నట్లుగా నిశ్చయముగా ఈ దినము నుండే నా దేవుని మాట నీ ఎడల జరగబోతుంది, అక్షరాలుగా జరగబోతూ ఉంది. నా దేవుడు నా పట్ల అద్భుతం చేస్తాడు అని విశ్వసించి ఈరోజు ప్రభువుని అడగగలిగితే నిశ్చయముగా మాట తప్పకుండా మాట నెరవేర్చబోతూ ఉన్నాడు. మాట తప్పకుండా అక్షరాలుగా దాన్ని జరిగించబోతూ ఉన్నాడు. ఇక మీదట నువ్వు కలవరపడకున్నట్లుగా, కన్నీరు కార్చుకున్నట్లుగా నీ కుటుంబంలో సమృద్ధిని నిలబెట్టబోతూ ఉన్నాడు. నీ ఆశ తీర్చబోతూ ఉన్నాడు. నీవు అనుకున్న గమ్యం చార్చబడబోతూ ఉన్నావు. నీ ఇంట్లో నిలబడి నిన్ను భయపెడుతున్న ప్రతి సమస్యకు దేవుడు ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. నీవు, నీ కుటుంబం, నీవు, నీ పిల్లలు, నీకు కలిగిన సమస్తమును ఆనందకరంగా నా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆనందకరంగా బ్రతికేటట్లుగా దేవుడు అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు తోడై ఉండి ఆయన ఇచ్చిన ప్రతి మాట మీ కుటుంబం పట్ల నెరవేర్చుచు, మీరు అనుకున్న గమ్యం చేర్చుచు, మీ ఆశలన్నీ ఆవిరి కాకుండా ప్రతి దానిని నా దేవుడు నెరవేర్చి ముగించునుగాక.